నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ముబారక్ ఆల్ కబీర్ ప్రాంతంలో సబాసలం ప్రాంతంలోని ఒక ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఫిలిపిన్ మహిళ మనం చూసుకుంటే, తాను పనిచేస్తూ ఉన్న ఇంట్లో యజమాని చిన్నారిని మనం చూసుకుంటే వాషింగ్ మిషన్ లో వేసి చంపివేయడం జరిగింది. అలాగే ఆ తర్వాత ఆ పిల్లవాడిని హాస్పిటల్కు తీసుకువెళ్ళినా సరే వైద్యులు చికిత్స అందిస్తూ అతను మరణించాడని చెప్పేసి తెలపడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి యొక్క ఫిలిపిన్ మహిళ కేసు ఏమైందని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. అలాగే ప్రస్తుతం ఫిలిపిన్ మహిళ ఎక్కడ ఉందని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఆ యొక్క కేసు ఏమైందని చెప్పేసి ప్రస్తుతం ఫిలిపిన్ మహిళను పోలీసులు అరెస్టు చేసిన తర్వాత ఆమెను విచారించడం జరిగింది. విచారణలో ఆమె ఏమి చెప్పిందని చెప్పేసి పోలీసులు అయితే స్థానిక మీడియాకైతే వివరించలేదు. అలాగే పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం ఆమె పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆధీనంలో ఉంది. ప్రస్తుతం ఆమెను విచారిస్తూ ఉన్నారు. అలాగే ఏమనే కాకుండా కువైట్ లోని సాద్ అబ్దుల్లా ప్రాంతంలో ఫిలిపిన్ మహిళను చంపిన కువైటీని కానీ, లేకపోతే జాబ్రియా ప్రాంతంలో కువైటీని తన ఇంటికి వెళ్లి కాల్చి చంపిన కువైటీ పౌరుని కానీ ప్రస్తుతం పబ్లిక్ ప్రాసిక్యూషన్ అయితే విచారిస్తూ ఉంది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారించిన తర్వాత వీరందరినీ అయితే కోర్టు ముందు హాజరుపరుస్తారు. విచారించిన కోర్టు తర్వాత తీర్పు అయితే ఇస్తుంది. కాబట్టి ప్రస్తుతం ఇలా ముగ్గురు చూసుకుంటే పబ్లిక్ ప్రాసిక్యూషన్ లో అయితే విచారణ జరుగుతూ ఉంది. మరి ఆ యొక్క విచారణలో వాళ్ళు ఎటువంటి నిజాలు వెలువడించారో ఎవరికీ తెలియదు. ప్రస్తుతం ఏది ఏమైనా సరే కువైట్ లో ఉన్న కొంతమంది ప్రవాసులు కూడా ఫిలిపిన్ మహిళ చేసింది తప్పని చెప్పేసి, ఏదైనా కోపం ఉంటే ఆ యొక్క ఇంటి నుంచి వెళ్లిపోయి ఎంబసీకి వెళ్లి తనకు ఉన్న సమస్యల గురించి వివరించాలి, కానీ అభంశుభం తెలియని చిన్నారిని చంపడం చాలా తప్పు అని చెప్పేసి, అలాగే కొంతమంది ఆమెకు శిక్ష పడాలని చెప్పి కూడా కోరుకుంటూ ఉన్నారు. ఏది ఏమైనా సరే పోలీసుల విచారణలో అంతా తేలుతుందని చెప్పేసి మరికొంతమంది అయితే తెలుపుతూ ఉన్నారు. కువైటీ చిన్నారిని చంపిన ఫిలిపిన్ మహిళకు ఎటువంటి శిక్ష పడుతుందో, ఫిలిపిన్ మహిళను సాద్ అబ్దుల్లా ప్రాంతంలో చంపిన కువైటీ కూడా అటువంటి శిక్షే పడాలని చెప్పేసి కువైట్ లో ఉన్న చాలా మంది ప్రవాసులైతే సోషల్ మీడియా వేదికగా తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.